ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈ పథకాల కోసం ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్ను బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఎన్పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకానికి ఆధార్ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రైతుల ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తెలిపారు. వెబ్ ల్యాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. రైతు న్యాయపరంగా వాస్తవ లబ్ధిదారుగా ఉండాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉండి వెబ్ ల్యాండ్ లో వివరాలు నమోదు కాని వారు కూడా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నగదు బదిలీ కోసం ఆధార్ను బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేయాలన్నారు. ఎన్పీసీఐ లింకేజ్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్కు బ్యాంక్ అకౌంట్ అనుసంధానం, ఎన్పీసీఐ లింకేజ్ చేయడం తప్పనిసరి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు డబ్బుల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్ కు జమ చేస్తారు. దీనికోసం ఎన్పీసీఐ మేపర్లో ఆధార్కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయాలి. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్, సచివాలయ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. జూన్ 5వ తేదీలోగా అందరికీ ఆధార్ సీడింగ్ తో పాటు ఎన్పీసీఐ లింకేజ్ చేస్తారు. ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథకాల ఫలితాలు అందుతాయంటున్నారు. ఆధార్ సీడింగ్ జరిగిన ఐపీబీబీ ఖాతాలో జమ కాబడిన నగదును ఏ పోస్టాఫీస్ లో అయినా తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, యూపీఐ కూడా చేసుకోవచ్చన్నారు. అందరూ తమ దగ్గరలోని పోస్టాఫీస్ ను సంప్రదించి అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని సూచించారు. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందిస్తారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి 20,000 అందిస్తామని తెలిపింది. వచ్చే నెలలో ఈ 2 పథకాలను అమలు చేయనున్నది ప్రభుత్వం.